ఈ దినాన్ని ప్రియులారా ఒక నూతనమైనటువంటి అంశాన్ని మీతో నేను మాట్లాడతాను. ఎందుకనంటే ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఒళ్ళ కిరీటము యేసుప్రభుకి ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారంటారు? ఎందుకు పెట్టారు నేర్చుకుందాం. కొన్ని మాటలు అంటే వాక్యంలో రాయబడ్డది, వాక్యంలో రాయబడినటువంటి మాటే మీతో నేను కొన్ని మాటలు తెలియపరుస్తాను. అసలు ముండ్ల కిరీటము అనేది ఆయన శిరస్సు మీదకి రావడానికి గల కారణం ఏంటి? మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం. ముండ్ల కిరీటము అనేది ఆయన శిరస్సు మీదకి రావడానికి గల కారణం ఏంటి? యేసు సిలువకు వెళ్ళి రక్తసిక్తమైన మార్గంలో ఆయనను కొట్టిన సైనికులు ఆయనకు ఓదారంగు వస్త్రంతో చుట్టి ఆయన తలపై ముండ్ల కిరీటాన్ని ఉంచారు. యేసు పిలాతుతో తాను రాజునని బహిరంగంగా తన రాజునని బహిరంగంగా మాట్లాడాడు. కానీ ఆయన రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు కాబట్టి ఆయనను ఎగతాళి చేయడానికి వారు యేసుకు ముండ్ల కిరీటాన్ని ఇచ్చారు అని ఇక వాక్యలేఖనం యొక్క భాగం తెలియపరచబడింది. నేను ఈ లోక రాజ్యాలన్నిటికీ రాజుని అన్నాడు ఆయన. నేనే రాజును అన్నాడు. అయితే నీవే రాజువైతే నువ్వు చేసే రాచరికం ఎలాగుంటుంది అంటే ముండ్లతో కూడినటువంటి ఆ శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టడానికి హేళనతో కూడినటువంటి పని ఒకటి. చూడండి, వాక్యాన్ని చూస్తూ కొన్ని మాటలు మీకు తెలియపరిచి ఆఖరికి ఆ ముండ్ల కిరీటం యొక్క సారాంశాన్ని మీకు తెలియపరుస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము సంబంధమైనది కాదని. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసింది. ఈ బరబ్బా బందిపోడు దొంగ. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించింది. సైనికులు ముండ్లతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్య రూపేణ మా తండ్రి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ ముండ్ల కిరీటాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే యూదులకు రాజువు నీవేనా. అయితే యూదులకు రాజువు నేనే అన్న తర్వాత వారు ఏం చేశారంటే ఆ ముండ్లతో కిరీటాన్ని అల్లి ఏం చేశారు, ఆ కిరీటాన్ని యేసయ్య శిరస్సు మీద పెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 19:6 చూడండి. ప్రధాన యాజకులను
బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరు ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాడు. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పింది. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు రాజునని చెప్పాడు కాబట్టి ఆయన చావాలి. యేసు ప్రభు రాజు కాదు అంటున్నారు వారి జీవితంలో. మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే, ముండ్ల కిరీటానికి గల కారణము ఒక చక్కటి అంశం ఉంది. ఎందుకంటే ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటుంటే ఈ ముండ్ల కిరీటాన్ని ప్రస్తావించే లేఖనాలు కొన్ని ఉన్నాయి. అంటే ముండ్ల కిరీటానికి సాదృశ్యంగా కొన్ని లేఖనాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ప్రస్తావించబడిన లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటంటే, సిలువ వేయడానికి ముందు పిలాతు ఆయనను కొట్టి కొరడాలతో కొట్టించాడు. 4 సువార్తల్లో 3 రోమన్ సైనికులు యేసును కొట్టిన తర్వాత ఆయన తలపై ముండ్ల కిరీటాన్ని ఉంచారని ప్రత్యేకంగా పేర్కొన్నాయి. 4 సువార్తలలో వివరాలు మారుతూ ఉండడం సర్వసాధారణం. 4 సువార్తలు కలిసి యేసు పరిచర్య మరియు జీవితం యొక్క వివరణాత్మకమైన ప్రదర్శన ఇవ్వడం అనేది ఇస్తున్నాయి అనడానికి ఒక మంచి మార్గదర్శి. 4 సువార్తలు కూడా ఆయన మరణానికి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. ప్రియులారా, మత్తయి సువార్తలో ఏ సాక్ష్యాన్ని ఇస్తున్నాడో చూద్దాం. చూడండి 27, 29 మరియు మత్తయి సువార్త 27వ అధ్యాయము తీసుకున్నారండి. ముండ్ల కిరీటమును అల్లి 29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఇక్కడ మీకు అర్థమవుతున్న మాట ఏంటంటే, క్లారిటీగా వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, యూదుల రాజా 27, అందరూ చూడాలి వాక్యాన్ని. మత్తయి సువార్త 27, 29 ముండ్ల కిరీటమును అల్లి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు. విన్నారండి, ఆ ముండ్ల కిరీటం వాళ్ళు ఎందుకు పెట్టారంటే అపహాస్యము చేయడానికి పెట్టారంటాడు. పైగా ఆయన చేతిలో ఉన్న కర్రతో ముండ్ల కిరీటాన్ని పెట్టడమే కాకుండా, ముండ్ల కిరీటాన్ని పెట్టిన తర్వాత ఆయన చేతిలో కర్ర పెట్టారు, రెల్లు. ఆ రెల్లుతో ఆ ముండ్ల కిరీటాన్ని కొట్టారంట గట్టిగా దిగేలాగు. ఈ భయంకరమైన శోధన అనుభవించడానికి గల కారణం ఏంటో కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. ఇంకా కొన్ని వాక్యాల్లో, కొన్ని సువార్తల్లో కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయటకు తీసుకుని గమనించాలి.
యోహాను సువార్తలో హేళన చేశారు అంటాడు, మత్తయి సువార్తలో హేళన చేశాడు అంటాడు. ఇప్పుడు మార్కు సువార్తకు వస్తే మార్కు సువార్తలో నమస్కారం చేశారు, వందనాలు చెప్పారు. అంటే ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. మత్తయ్య ఏమని తెలియపరిచాడమ్మా? మత్తయి సువార్త చేయండి ఒకసారి. మత్తయి సువార్త 27-29. ముండ్ల కిరీటం మళ్ళీ తల మీద పెట్టి ఆయన కుడి చేతులు ఒక రెల్లులు పెట్టి ఆయన ఎదుట మోకరించి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను హేళన చేశారు. మత్తయి అంటున్నాడు. మార్క్ అంటాడు, వారు ఆయనకు ఊదా రంగు వస్త్రం ధరింపజేసి ముండ్ల కిరీటం మళ్ళీ ఆయన మీద పెట్టారు, ఆయనకు నమస్కారం చేశారు, ఆయనకు వందనాలు కూడా చేశారు. నమస్కారం చేసి వందనాలు చేసి ఆయనను హేళన చేసిరి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో ఇక్కడ మార్కు తెలియపరుస్తున్నాడు. తర్వాత యోహాను, మత్తయి, మార్కు. మనం ఆలోచన చేసుకుంటే లూకా సువార్తలు కూడా తెలియపరిచాడు దీన్ని. మనం చూసుకుంటే ఇంకా మిగిలిన సువార్తలు కూడా తర్వాత చూద్దాం. ఇక్కడ మనం ఇంకొక వాక్యాన్ని మీకు, అసలు బైబిల్లో ముళ్ళు ఎక్కడ కనిపిస్తాయి? బైబిల్ అంతటా ముళ్ళు ప్రస్తావనలు పాత మరియు క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి. ఈ ప్రస్తావనలు ఆ పదము అంటే ఆ ముళ్ళ పదము యొక్క అవగాహ్యం లేక ఆ ముళ్ళు యొక్క అర్థం అంటే ముళ్లకు సాదృశ్యం ఏంటి అనేది పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డది. ఈ ముండ్లు అనగా అసలు సాదృశ్యం ఏంటి? ముండ్ల కిరీటాన్ని పెట్టారు, నేను దేవుణ్ణి అన్నాడు కాబట్టి. ఈ ముండ్ల కిరీటాన్ని పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ముండ్లు అనేవి పాత నిబంధన గ్రంథంలో సువార్త పాఠాలు అయితే పెట్టిన ముండ్ల కిరీటాన్ని పెట్టిన తర్వాత నమస్కారం చేశారు, వందనాలు చేశారు, హేళన చేశారు. ఏమండి? ముండ్ల కిరీటాన్ని పెట్టారు, రెల్లుతో తల మీద మరలా కొట్టారు, హేళన చేశారు, ఊదా రంగు వస్త్రాన్ని ధరించారు. మళ్ళా ముండ్ల కిరీటాన్ని పెట్టారు, యూదులకు రాజు నువ్వేని అడిగారు, నేనే అని చెప్పాడు, వారు హేళన చేశారు మరలా అంటాడు ఈ సువార్తల్లో. ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్ళిపోతే ఈ ముళ్ళు యొక్క సారాంశాన్ని క్లియర్గా యెహోవా తెలియపరుస్తున్నాడు. ముళ్ళు అంటే ఏంటి? అసలు యేసు క్రీస్తు ప్రభు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ ముళ్లకు సాదృశ్యం ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుండి చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండము. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టిన ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. కాబట్టి ఇక్కడ మన వాక్యాన్ని ధ్యానించుకుంటే ప్రియులారా, సంఖ్యాకాండంలో ఒక చక్కటి అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల 1వ దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్లు ఈడుగలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన ఆరాదు రాజైన కానానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ మీద నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరుకుంటూ కొన్ని దేశాలు దాటుకుంటూ 40 సంవత్సరాలు 41వ సంవత్సరం వచ్చేసరికి అహరోను చనిపోయాడు. అహరోను వయసు ఎంత వచ్చినప్పటికీ? కాబట్టి ఎన్నమ్మా? 123 ఏండ్ల ఈడు గలవాడు. 123 సంవత్సరాలు కలిగినటువంటి అహరోను చనిపోయిన తర్వాత ఇప్పుడు కానాను దేశంలో కొంతమంది నివాసం చేస్తున్నారు. ఇప్పుడు వినాలి, ముండ్లు దేనికి సాదృశ్యం మీతో చెప్తున్నాను.
ఇప్పుడు కానాను దేశంలో ఉన్న రాజుకు తెలిసింది ఏమనంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడుచుకుంటూ ఇంచుమించుగా కానాను దేశానికి వెళ్ళేసరికి యోర్దాను నది దాటి యెహోషువ కాలేబే కాకుండా ఏమని చెప్పాను ఇంతకుముందు మీతో మాటలు, 3000 మంది సుమారు ఆ ప్రాంతానికి వెళ్ళేరి అని ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతానికి? కానాను దేశానికి. తెలుసా ఆ విషయం? ఆ సత్యాన్ని కూడా గ్రహించాలి మీరు. అయితే ప్రియులారా, ఇప్పుడు వారు అక్కడి నుంచి బయలుదేరి హోరు, తర్వాత సల్మానాలో, ఓబోతులో నుండి, తర్వాత దీబోను గాదులో నుండి, నేబో ఎదుటి నుండి, అభారీము కొండల్లో నుండి, తర్వాత బెచ్చే షీమోతు మొదలుకొని ఆబేలు వరకు వారు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసారంటే యోర్దాను నది దాకా వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారమ్మా? అందరు పెట్టినారా వాక్యాన్ని? యోర్దాను నది దాకా వచ్చేసారు. యోర్దాను నది దాకా వచ్చేసిన తర్వాత యోర్దాను నది దాటితే ఏంటి అమ్మా? యోర్దాను నది దాటగానే కానాను దేశము. ఏంటి చెప్పండి అందరు. ఇప్పుడు యోర్దాను నది దాటగానే కానాను దేశం. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యోర్దాను నది దాటి మీరు కానాను దేశం వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా వంతుల చొప్పున అక్కడున్న స్థలాలు ఎంతమంది అయితే వెళ్ళారో వారందరూ కొలత ప్రకారంగా స్థలాలు కొలుచుకుని, ఇప్పుడు ఎలా కొలుస్తున్నారో, స్థలాలు ఇచ్చినప్పుడు ఓ చోట సెంటు ఇచ్చారు, ఓ చోట సెంటున్నర ఇచ్చారు. ఇప్పుడు మరలా ప్రభుత్వం 3 సెంట్లు ఇవ్వబోతుంది అంటారు. మరి అది ఎంతవరకు వాస్తవము ఏంటో ఎవరికి తెలవదు. అది ఎవరు తెలవాలి? ఇచ్చేవాళ్ళు తెలవాలి, ఆ రాజుకు తెలవాలి. ఆ రాజు అంటే మనల్ని ఏలే రాజుకే తెలియాలి ఎంతవరకు వాస్తవము. ఆ దేవుని చిత్తమయ్యి ఉండాలి. సరే, మంచిది. ఇకపోతే ఆయన అంటాడు, ఆ కానాను దేశంలో ఉన్నటువంటి స్థలాలు వెళుతున్నటువంటి మీరు వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి సుమా. అడిగినోళ్ళు అడిగినట్టు ఊరుకోకుండా మీరందరూ తెలుసుకోవాలి. ముండ్ల కిరీటం అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. వెళ్ళిన తర్వాత కొలత ప్రకారంగా ప్రతి ఇంటికి ఇంత కొలత చెప్పున స్థలాన్ని తీసుకోండి. రెండవది, ఇప్పుడు కుటుంబంలో భార్య భర్త ఉన్నారు అనుకోండి, ఓ సెంటు స్థలం ఇచ్చాడు అనుకుందాం, మనలో మనమాట. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి 2 సెంట్లు ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు భార్య భర్త 4 పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ 4 పిల్లలకి ఎంత ఇవ్వాలి? 3 సెంట్లు ఇవ్వాలి. ఇక్కడ ఇంకా మరలా తిరిగి ఈ కుటుంబంలో పెద్ద కుటుంబం అంటే వారు తాతలు, నాన్నలు, అమ్మలు, అమ్మమ్మలు, ముత్తాతలు అందరూ కలిసి, మనవుళ్ళు మనవరాళ్ళు కలిసి దగ్గర ఒక 14 మంది కుటుంబం అనుకుందాం. పెద్ద కుటుంబంలో ఇప్పుడు పెద్ద కుటుంబానికి ఎంత స్థలం అవసరమో అంత స్థలం ఇవ్వాలి. ఇది న్యాయం అంటే. ఎస్ఆర్ను చేతులను చూపించండి సార్, కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఏలుతున్న ప్రభుత్వాలు చేస్తున్న పని గొప్పదనుకుని చెప్పులు కొడుతున్నారు. కాదు, వీళ్ళంతా వాళ్ళ స్వార్థం చూసుకునే రకాలే తప్ప ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా ప్రజల క్షేమాన్ని చూసే ప్రభుత్వం లేదా? మీకు తెలియక బాధపడుతున్నారు. దేవుని న్యాయం చూడండి ఎలా ఉందో. కానాను దేశంలో వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరుంటే ఇద్దరికి సరిపడా స్థలమే, నలుగురుంటే నలుగురికి సరిపడా స్థలమే, 5గురుంటే 5గురికి సరిపడా స్థలమే, ఆ కుటుంబంలోనే 8 సరిపడా స్థలమే, ఆ కుటుంబంలోనే 14 మంది ఉంటే 14 మందికి సరిపడా స్థలమే. ఇక స్థలం ఇచ్చే విధానములు అయితే ఎవరో ఒకరికి ఇద్దరికి 1 సెంట్ ఇచ్చాను కదా అని 10 మందికి సెంటే, 20 మందికి సెంటే, 8 మందికి సెంటే ఇవ్వకూడదు. అన్యాయం అది. విన్నారా? 3 ఉన్నారనుకురా, 3కి 3 సెంట్లు ఇచ్చాడు అనుకో, 5 ఉన్నారు, 4 ఉన్నారండి, అందరికీ 3 సెంట్లు ఇవ్వకూడదు. అన్యాయం అది, న్యాయం కాదు.
ఎంతమంది కుటుంబాలు ఉంటారో ఆ కుటుంబము ఎంత కుటుంబం అవుతుందో చూసుకుని ఆ కుటుంబం అంతటికి ఎంత స్థలం అవసరమో అంత స్థలం ఇవ్వాలి. ఒకనొక రోజులో ఇప్పుడు 5 సెంట్ల స్థలం ఇచ్చారు చూసారా, 5 సెంట్ల స్థలం చూసారా. ఒకనొక రోజు ప్రభుత్వ పరిపాలనలో ఒక కుటుంబానికి అప్పుడు ఇద్దరే ఉంటే ఇద్దరికి కూడా 5 సెంట్లే ఇచ్చారు, ముగ్గురికి 5 సెంట్లే ఇచ్చారు, నలుగురికి 5 సెంట్లే ఇచ్చారు. ఒకడుంటే మాట్లాడరా ఒకడికి. ఇది న్యాయం పరిపాలన. ఇప్పుడు 5 సెంట్ల స్థలంలో వారి పిల్లలు పెరిగి ఒక ఇంచుమించుగా ఒక 14 మంది అయిపోయారు అనుకుందాం మనలో మనమాట కుటుంబాల సెక్షన్లో. ఈ 5 సెంట్ల స్థలంలో పొడుగ్గా వేసుకుంటే అమ్మా పొడుగ్గా వేసుకుంటే రెండు ఇళ్ళోళ్ళు 2 కుటుంబాల కింద చేసుకుంటే అటు ఇటు కూడా 2 కుటుంబాలు ఒక 5 సెంట్లు పొడుగ్గా ఇల్లు వేసుకుని దాని మీద ఇంకొక ఇల్లు వేసుకుంటే ఎంతమంది అయినా అందులో పడతారు. అంటే రాబోతున్న కాలంలో మనుషులు అనేవారు పెరగక మానరు కాబట్టి కుటుంబం అనేది పెద్దదవ్వకుండా ఉండదు కాబట్టి పెద్దదవుద్ది కాబట్టి ముందు చూపుగా చేసే పని ప్రభుత్వానికి ఉండాలి. అది మంచి ప్రభుత్వం యొక్క లక్షణం. హల్లెలూయా. అర్థమవుతుందండి. అయితే ఇప్పుడు దేవుని ప్రభుత్వం ఏంటంటే ఎంతమంది ఉంటే అంత స్థలం ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వద్దాం అసలు లెవెల్లోకి వచ్చేద్దాం. ప్రభుత్వం అంటే ఎలాగ ఉండాలంటే ప్రజలు ఎంతమంది ఉంటారో ఎంతమంది అవుతారో చూసుకుని వారికి సరిపడా స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి నచ్చినంత స్థలం ఇచ్చి నువ్వు అందులోనే ఉండరా అంటే అది న్యాయమైన పని కాదు, తప్పు. 100% తప్పే వాళ్ళు చేసిన పని. ఎలాగివ్వాలంటే ఒక కుటుంబము రాను ఇన్ని సంవత్సరాలు ఆడ బ్రతికిన సంవత్సరాల్లో ఆ కుటుంబ వ్యవస్థ ఎంత పెరుగుద్దో చూసుకుని ఆ వ్యవస్థకు సరిపడా ఆ స్థలాన్ని ఇవ్వాలి. అది దేవుని న్యాయం. కానాను దేశంలో మనకు దేవుడు కానాను స్థలాలు అలాగే పంచుతున్నాడు. హల్లెలూయా. పెద్ద కుటుంబాలకు పెద్ద స్థలాలు ఇవ్వండి, చిన్న కుటుంబాలకు చిన్న స్థలాలు ఇవ్వండి, మధ్య కుటుంబాలకు ఎంత స్థలం అంత స్థలం ఇవ్వండి. అంతేగాని కొంచెం స్థలమే అందరికీ కొంచెం ఇచ్చామా లేదా మేము కాబట్టి ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రం చేయొద్దా. దానివల్ల మనుషులు ఎవడ కూడా లాభాన్ని సంపాదించుకోరు. ఇచ్చినట్టుంటే తప్ప అంతే. మీరు ఇవ్వడం వల్ల ఎవడికి లాభం ఉండదు. అది ఎక్కడో సెంటు ఇచ్చారంట, ఆ సెంట్లో కట్టుకుని అందులోనే 2 గదులు, వాళ్ళు తిరుగుతగలేదు, ఏడు తిరుగుతగలేదు, కూర్చుంటగలేదు, నుంచుంటగలేదు, మేడ మీద. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఇప్పుడు కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు బయటికి పంపించాలి. అర్థమైంది తల్లి? ముండ్లకు సాదృశ్యాన్ని ఇప్పుడు మీతో నేను చెప్తున్నాను. కానాను దేశంలో ఉన్న వారందరినీ బయటికి పంపేయండి. వారిలో ఉన్నటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ అన్య దేవతలు కానీ అక్రమం చేసేవారు కానీ మీ మధ్యన ఉండడానికి వీలు లేదు. మీరు కానాను దేశంలో ప్రవేశించగానే కానాను దేశంలో ఉన్నటువంటి అక్రమము అన్యాయము అనాలోచన బయటకు వెళ్ళిపోవాలా. ఒకవేళ పొరపాటున ముఖమాటం చెల్లక ముఖమాటంతో ఆయన మా ఆఫీసర్ గారండి, ఈయన మా పెద్ద ఆయనండి, ఆయన మా చిన్నోడండి, ఈయన మాకు బాగా పెద్ద వ్యాపారస్తుడండి, ఈయన బాగా సలహాదారుడండి, ఈయన డబ్బులు ఎప్పుడు పెడితే అప్పుడు అప్పిస్తాడండి అని అన్యాయం చేసేవాడిని అక్రమం చేసేవాడిని దేవతలు నమ్ముకున్నవాడు దెయ్యాలు నమ్ముకున్నవాడిని అక్కడ ఉంచావా ఆడు నీకు ముండ్ల పొద్ద. ఇది ఆ చరిత్రకు ఆధారం. ముండ్ల పొదకు ఆధారం ఏంటంటే, ఆ ముండ్ల కిరీటానికి ఆధారం ఏంటంటే, నీకు దేవుడిచ్చిన స్థలములో అన్యాయమైన పని కానీ అక్రమైన పని కానీ అక్రమం చేసేవారు కానీ అన్యాయం చేసేవారిని కానీ దేవతలను పూజ చేసేవారు కానీ దేవుళ్ళు పూజ చేసేవారిని కానీ నీ దగ్గర పెట్టుకుని వారితో స్నేహం చేస్తూ వారంత గొప్పవారు లేరని వారికి ప్రాధాన్యత ఇచ్చావా నువ్వు ముండ్ల కిరీటంతో సమానం. నీ జీవితం పంపించేయమన్నాడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా రెండవ భాగం, మొదటి భాగమేమో నీకు సమాధానము సిలువలో ఉంది, నీకు శాంతి సిలువలో ఉంది.
రెండవది, కాదన పని చేసావంటే యేసుక్రీస్తు తలకు నీవు ముండ్ల కిరీటాన్ని పెట్టినట్టే లెక్క. అన్యులతో అక్రమం చేసేవారితో ఈ డబ్బులు ఇస్తున్నారు కదా అని, అవి చేస్తున్నారు కదా, ఈ చేస్తున్నారు కదా అని వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకు తిరిగే వరకు మీ అంత గొప్ప లేరని, నీ దేవుణ్ణి పక్కనెట్టి నీ డబ్బు కోసమో, నీ ఆస్తి కోసమో, నీ అంతస్తు కోసమో, నీ అప్పు కోసమో వాళ్ళని బలపరిచామనుకో, చాట్ బాంచాట్ నీ పని అయిపోయిందంతే. ముండ్ల కిరీటాన్ని యేసు ప్రభు తల మీద పెట్టేసినట్టే. తీసేయి. కానాను దేశంలో మరలా దేవతలను దెయ్యాలను పూజించేవారు ఉండకూడదు. వారిని ఒకవేళ ఉంచారంటే వారే మీకు ముండ్లు. ఆ ముండ్లే యేసు నెత్తి మీద పెడుతున్నాం. మనం చేసిన ప్రతి దోషపూరితమైన పనులు, దాని పేరు ముండ్ల కిరీటం. రెండో వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, రెండో వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక ఇందులో కూడా 3 వాక్యాలు చూపించి ముగిచ్చేస్తానండి, చాలా సమయం అయిపోయింది. చూడండి, హోషేయ 9:6. హోషేయ, దానియేలు, యెహెజ్కేలు, హోషేయ. హోషేయ 9:6. లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురద గుండ్లు ఆవరించును. ముండ్ల కంప వారి నివాస స్థలములలో పెరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎఫ్రాయిమీల గురించి ఇశ్రాయేలులకు దేవుడు సెలవిస్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే, మీ దేశములో మలుదురులు అశ్షూరు దేశం వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. అపవిత్రమైన దానిని తినేవారు. ముండ్ల కిరీటానికి రెండవ అంశము, 1 అన్య దేవతలను పూజ చేయకూడదు, అక్రమంగా ప్రవర్తించకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. వారు మీకు ముండ్ల కిరీటం లాంటి వారు. అది ఎక్కడా కానాను దేశంలో. రెండవది, ఇశ్రాయేలీయులైన మీరు నివాసం చేస్తున్న స్థలములో తినకూడని తినేవారు మీ మధ్యన ఉండకూడదు. తినకూడని తిన్నారంటే అపవిత్రమైనది వారు తింటున్నట్టే. అనగా మీలో ముండ్ల కిరీటము, ముండ్ల తుప్పలు మీలో ఉన్నట్టు లెక్క. చూసారండి, అపవిత్రమైంది తినడం కూడా ముండ్ల కిరీటానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియులారా గమనించాలి. అపవిత్రమైన తినేసి పందిని తినొద్దంటాడు దేవుడు. పంది మాంసం తెచ్చుకొని తెగ తినేస్తారు. అప్పుడేదో చెప్పాడులేండి, ఇప్పుడు తింటే ఏమొచ్చిందని. అది ఎంత అపవిత్రం అంటే నీవు దేవునికి ముండ్ల కిరీటాన్ని పెడతానట్టు లెక్క. అందు కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. అపవిత్రమైన దాన్ని తిన్నావంటే యేసుక్రీస్తు తల మీద ఉన్న ముండ్ల కిరీటము నువ్వే పెట్టినట్టు లెక్క. తర్వాత ఇంకో మాటలోకి వెళ్ళిపోదాం. ఆదికాండంలోకి వెళ్ళిపోయి వాక్యాన్ని ముగిస్తానండి. అసలు మాటలోకి వెళ్ళిపోయి వాక్యం ఆదికాండము అంటే ఒక మాట చూడండి. హెబ్రీ 6:7-8 వచనాలు ఒక్కసారి చదవమ్మా స్పీడ్గా. హెబ్రీ, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదని దగును. కాబట్టి శాపానికి గురి కావడానికి దగ్గరగా ఉంటుంది, చివరికి అది కాలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి నేలలో వర్షం పడినప్పుడు మంచి పంట కాయాలి. మంచి నేలలో వర్షం పడిన తర్వాత చెడు పంట కాసింది, ముండ్ల పొదలు పెరిగిపోయి ఆ ముండ్ల పొదల్లో నీ పంట వలన లాభము ఉండదు. కాబట్టి నీ జీవితం మార్చుకుని మంచి నేలను పడే విత్తనంలాగా అవుతాయి. ఆఖరుగా అసలు వాక్యంలోకి వద్దామండి. అసలు ఈ ముండ్ల పొదను వారు పెట్టడానికి గల కారణం ఏంటో ఒక్క మాటలు తెలియపరిచి వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయం అందరూ తీసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం
ఆదికాండం 3:17-18 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు అని చెప్పాడు. జీవవృక్ష ఫలం జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏదైతే తినొద్దని చెప్పాడో దానిని వారు తిన్నారు. కాబట్టి వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ముండ్ల పొదలు కలిగినటువంటి నేల మీదకి ఏదేను తోట నుంచి త్రోయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ముండ్ల పొదలు ఎవరి మీదకి వచ్చినాయి? ఆదాము మీదకి, హవ్వ మీదకి ముండ్ల పొదలు ఉన్నాయి. ఆ ముండ్ల పొదలను సాగు చేసుకుని శుభ్రపరుచుకుని వారేం తినాలి? ఇప్పుడు ఆహారము తినాలి. మీరు గమనించాలి, ఈ ముండ్ల పొదలు, గచ్చ పొదలు అరే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని మొట్టమొదటి పెట్టింది ఎవరనంటే ఆదాము హవ్వలే. ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టింది వారే. తినొద్దన్న దాన్ని తిన్నారు, చేయొద్దన్న దాన్ని చేశారు. ఎప్పుడైనా నీ జీవితంలో తినొద్దన్న దాన్ని, చేయొద్దన్న దాన్ని చేసిన దినమున యేసు క్రీస్తు ప్రభు యొక్క శిరస్సుకు ముండ్ల కిరీటాన్ని పెట్టిన వారు మనమే అవుతాం. ఆ ముండ్ల కిరీటానికి సాదృశ్యం ఏంటి అని అంటే శ్రమలు, బాధలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, నష్టాలు, చేయొద్దన్న పని చేయడం, దేవతలను పూజ చేయడం, దెయ్యాలను ఆరాధించడం, ముహూర్తాల జోలికి వెళ్ళడం, ఎదురొస్తున్నప్పుడు మంచి చెడ్డ ఎదురు చూసుకుని నువ్వు ఎదురురా అంటాం చాలామంది. ఈ పనులు ఏ పనులు? ఇలాంటి పనులన్నీ కూడా దేనికి సాదృశ్యం అనంటే ముండ్ల కిరీటానికి సాదృశ్యము. ఇంకా ఆయన శిరస్సు మీద ఇలాంటి ముండ్ల కిరీటాన్ని పెట్టొద్దు. ముండ్ల కిరీటము అనేటటువంటి ఆలోచనలు, తలంపులు మారు మనసు లేకుండా మూర్ఖత్వంగా పెట్టావు అని అంటే నువ్వు యేసయ్యను హేళన చేస్తున్నట్టు లెక్క. జాగ్రత్త. హేళన చేయకు, మారు మనస్సు కలిగి జీవించు. ఆయన నీకు ఇచ్చు దేశములో ఎంతమంది ఉంటే అంత స్థలాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎంతమంది ఉంటే అంతమందిని ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని నేను ఆశీర్వదించను అన్న మాట ఆయన నోట రాలేదు. నీ నోట కూడా నీకు చెయ్యను, నీకు పెట్టను, నీకివ్వను, నీకెందుకు పెట్టాలి, నీకెందుకు చేయాలి, నాకు ఆశ్చర్యతం, నీకెందుకు ఇవ్వాలి, ఆడకెందుకు ఇవ్వాలి, నాది నేనే అనే మాట నీలో రానియకుండా నా కష్టార్జితమైన, నా శక్తి అయిన, నా బలమైన నా దేవుడని యెహోవా నాకు ఇచ్చాడు. కాబట్టి నాకు కలిగిన దాంట్లో అనేక మంది ఆకలి తీరుస్తాను, అనేక మంది వస్త్రాలు ఇవ్వగలుగుతాను, అనేక మందిని ఆదరించగలుగుతాను. ఆయన శిరస్సు మీద ఉన్న ముండ్ల కిరీటాన్ని నువ్వు తీయాలి. నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళిపోవాలి. సిలువ అనగా పచ్చదనము. సిలువ అంటే ఏంటండి? పచ్చదనము. సిలువ అనగా పచ్చదనము, సస్యశ్యామలమైన జీవితము. అలాంటి ఎదుగుదలకు నువ్వు వెళ్ళాలి. ఇక ముండ్ల కిరీటం జోలుకు నువ్వు వెళ్ళొద్దు. అనగా ఆచారమైన భక్తిని విడిచిపెట్టే, పాపాన్ని విడిచిపెట్టే, అపవిత్రతను విడిచిపెట్టే. వారు చేసిన పాపము, ఇశ్రాయేలులు చేసిన పాపము, వారు చేసిన హేళన ఈనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు. కాబట్టి హేళనకు గుర్తుగా వారు మనము ఇంకా ఆనాడు కూడా ఏమన్నారంటే ఆయనను సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి అన్నారు. ఎంత భయంకరమైన వాళ్ళు చూసారా? నువ్వు ఈనాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు వైపు నీ జీవితాన్ని మార్చుకో. ముండ్ల కిరీటానికి సాదృశ్యం ఏంటండి? పాపము, శాపము, అపరాధము, అన్యాయములు, అక్రమములు, తినకూడనిది తినడము, తినవద్దన్నది తినడము, చేయొద్దన్న పని చేయడము. ఇలాంటి శోధనలకు సాదృశ్యమే
ముండ్ల కిరీటము ఆయన శిరస్సు మీద కూర్చోబడింది. నువ్వు జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టు. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ వాక్యాన్ని విన్నాం. వినబడిన వాక్యంలో నుండి నీ కృప కాపుదలతో జీవితలపై నీ ఆత్మను ఉంచండి. ముండ్ల కిరీటం యొక్క సాదృశ్యాన్ని మేము చూసాం ప్రభువా. యోహాను సువార్తలో నాయనా ఇదిగో తండ్రి నీ కృపను బట్టి ప్రభువా, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మేము చూసినప్పుడు ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ సువార్తలో మేము చూసినప్పుడు యేసయ్య నువ్వు సిలువ ఎందుకు వేయబడ్డావు, నువ్వు సిలువ కారణం ఏంటో, సిలువ వేసి వారిని నువ్వు హేళన చేశారు. యూదులకు రాజు నువ్వేనాని. మొట్టమొదటే దేవుడు నువ్వై ఉండగానే ఆదాము హవ్వలే నీ శిరస్సు మీద ముండ కిరీటాన్ని పెట్టారు ప్రభువా. తినొద్దన్న తిన్నారు, వినొద్దన్న మాట విన్నారు. మొట్టమొదటే నీ శిరస్సు మీద ముండ కిరీటాన్ని పెట్టి వారు గచ్చ పొదలను, ముండ్ల పొదలను శుభ్రం చేసుకుని తినవలసిన పరిస్థితి వారికి వచ్చింది. పరిపూర్ణమైన సాగు వారిలో ఇంకా రాలేదు ప్రభువా. ఈనాడు మా జీవితాల్లో కూడా నీ పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని బలపరిచి ఇంకా నీ శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టేవారుగా, నిన్ను హేళన చేసేవారుగా ఆ గుంపు నుంచి తొలగిపోయి మా పాపములను విడిచిపెట్టి, అతిక్రమాలను విడిచిపెట్టి, అన్యాయం విడిచిపెట్టి, అక్రమాలు విడిచిపెట్టి, అన్య దేవతలను పూజించడం విడిచిపెట్టి, ముహూర్తాలు విడిచిపెట్టి, ఎదురు చూపులు విడిచిపెట్టి, వాటన్నింటిని విడిచిపెట్టి నిస్వార్థంగా స్వార్థం లేకుండా జీవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, కాపుదలాదరణ, ఆశీర్వాదం కూడిన మనకును ఈ ప్రార్థన కూడా పెడుచున్న కుటుంబానికి గరిచులేము క్షేమంగుండులాగున ఆయన చురాక పర్యంత వరకు ఆయన మనందరికీ సంపూర్ణమైన ఆయురారోగ్యం నుంచి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, నీ సుదయారసమల్క నిత్యము మముగావు. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలల్ రాకుండా ఆడాగించుము ప్రభు. బిడ్డలము రాత్రిలో భీతి